ఈ రాష్ట్రంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు 11 లక్షల హౌసెస్ని శాంక్షన్ చేశాను. మన నెల్లూరు సిటీకి అంటే 54 డివిజన్లకి 43,000 హౌసెస్ శాంక్షన్ చేసి మెజారిటీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కొన్ని ఇనాగరేషన్ చేసాం. ఫినిషింగ్ చేసే స్టేజ్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. లేకుండా ఒక 2 months 1 month కానీ డిలే అయింటే చాలా హౌసెస్ ఇచ్చిండేవాడు. అయితే అవన్నీ ఇప్పుడు దాకా ఇవ్వాల. ఇప్పుడేదో అక్కడక్కడ ఇవ్వటానికి పిలుస్తున్నారు. పిలిచినా నేనేదో గందరగోళం అయిందంట. అలా గందరగోళం ఎందుకు చేసుకోవటం? చక్కగా పిలిచి ఇవ్వండి, మేమేమనుకోం. కట్టిన ఇళ్ళని చక్కగా పేదలు నిరుపేదలకు ఇవ్వండి, విల్ బి హ్యాపీ. మీరు చక్కగా పేదలు నిరుపేదలకు ఇవ్వండి, అంతేగాని ఒకే వ్యక్తికి 3 ఇళ్ళు 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఇవ్వద్దు, అది తప్పు. కట్టింది పేదల నిరుపేదల కోసం. ఆ రోజు అధికారులను అడిగాను, నెల్లూరు 54 డివిజన్లో ఎంతమంది పేదలు నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారని. వాళ్ళు ఇచ్చిన డేటా 43,000 అన్నారు. నేను వెంటనే 43,000 శాంక్షన్ చేశాను. అవి ఆల్మోస్ట్ కట్టారు, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వాటిని పేదలు నిరుపేదలకి మేము సంతోషిస్తాం, మేమేం అనుకోం, మేమేం బాధపడం, మేము కామెంట్ కూడా చేయము. కానీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా దాదాపు 5 ఏళ్ళు ఆ పక్కన పడేసి ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని ఇంక 20 రోజుల్లో రమ్మని చెప్పి చేయటం అది కరెక్ట్ కాదు. అది చాలా చాలా తప్పు. పక్కన తమిళనాడు చూసి నేర్చుకోండి. తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉంటే స్టాలిన్ సీఎం కాగానే నేను అమ్మా క్యాంటీన్స్ని క్యాన్సిల్ చేయను, కంటిన్యూ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగానే క్యాన్సిల్ చేశాడు. సంక్షేమం ఎక్కడండి సంక్షేమం చేసేది? 43,000 మంది పేదలకి ఇల్లు ఇస్తే ఇక్కడే కాదు, నాకు 114 మున్సిపాలిటీస్ ఉంటే అన్ని మున్సిపాలిటీస్లో ఇలాగా కట్టే ఇల్లు ఇదే విధంగా కట్టించా, ఎక్కడ ఇవ్వాల, నాశనం చేశారు. ఆ రోజు రంగులు కూడా తెలుగుదేశం పార్టీ వాడు తెలుగుదేశం కలర్ వేయాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలా. హై క్వాలిటీ అపార్ట్మెంట్స్కి ఎలా కలర్స్ ఉంటాయో అలా కలర్స్ డిజైన్ చేయమన్నాడు. ఆ రోజు ఎల్ఎన్టీ, షాపుంజీ, ఎన్సీసీ వీళ్ళందరికీ చెప్పి రకరకాల డిజైన్లు చెప్పించి ఆ కలర్స్ వేసాం. కానీ రాష్ట్రంలో మొత్తం నాశనం చేశారు కలర్స్. కాబట్టి ఇంకొక 20 రోజులు ఉంది. ఈ 20 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. 2 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా రాగానే ఫస్ట్ ప్రయారిటీ ఆ పేదలు నిరుపేదలకి హౌసెస్ ఖచ్చితంగా ఇస్తారు. నెల్లూరు సిటీలో 54 డివిజన్లో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటం, అండర్గ్రౌండ్ సివరేజీ, డ్రింకింగ్ వాటర్, వాటితోటే మిగతా పార్కులు కానీ అన్నా క్యాంటీన్స్ కానీ ఎక్స్ట్రా అన్ని పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.